చదువుతుండగా దేవుడు కొన్ని అద్భుతమైన విషయములు బయలుపరిచాడు. 8వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనములు ధ్యానించుకుందామండి. దయచేసి త్వరగా చదువుకుందాం. బైబిల్ ఎంతమంది తెచ్చారో? అందరు బైబిల్ తెచ్చిన వారు. సెల్ ఫోన్లు బైబిల్ కావు, బైబిలే. ఓకే, సో దయచేసి సంఘానికి వచ్చినప్పుడు కాస్త బరువైనా. లాస్ట్ టైం యూత్ మీటింగ్లో ఏం చెప్పాను చెప్పండి? ఆ సెల్ ఫోన్స్తోని మనము తిట్టుకుంటాము, అనరాని మాటలు మాట్లాడుకుంటాము, బూతులు చూస్తాము, అదే సెల్ ఫోన్లోని చెడును చూస్తాము. మళ్ళీ దాన్ని బైబిల్గా వాడుకుందాం అంటే పరిశుద్ధతకి అపరిశుద్ధతకి తేడా ఉండాలా లేదా? పవిత్రమైన దానిని అపవిత్రమైన వాటిలో కలిపితే అది దేవునికి మహిమ కలుగుతుందా? కలగదు కదండి. అందుకనే దయచేసి మీరు బైబిల్ని తీసుకోనండి. మా కుటుంబానికి కూడా చెప్తున్నాం. రైట్, చదువుకుందాం, త్వరగా ధ్యానించుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమని. అహరోను అలాగూ చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా. చూడండి, ఫస్ట్ ఆజ్ఞ ఏమిచ్చాడంటే దీపములను వెలిగించు. దీపములు ఎవరండి? మనం బైబిల్ ప్రకారం చూసుకుంటే చెప్పండి. చూద్దామండి ఏం చెప్తున్నాడు. సామెతలు గ్రంథము 20వ అధ్యాయంలో 27వ వచనం చూద్దాం. Am I right? చూద్దాం. Proverbs ఉన్నాయా? చూడండి ఏం చెప్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆపేదా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మీ ఆత్మయే దీపం అంట. అక్కడ లేవీయులకి ఆరోనుకి దేవుడు ఏం చెప్తున్నారంటే దీపములను వెలిగించు అంటే ఏంటి తెలుసా? మనుషులలో ఉన్న ఆ చీకటిని తొలగించి నా అగ్ని వారిలో వెలిగించు. వారి ఆత్మ నా అగ్ని చేత వెలిగింపుబడులాగా పని యాజకులుగా మీరు చేయమని దేవుడు చెప్తున్నాడు. సో ఏమిటంటే మనలోని నిజంగా దేవుని అగ్ని నిజముగా ఉన్నదా? ఉంటే మనం మామూలుగా ఉండము. ఎందుకంటే మంట అంటుకున్నదంటే ఆ మంట ఏం చేస్తుందండి? అది చెప్పండి. ఒకసారి మంట అంటుకున్నదంటే ఆ మంట ఏం చేస్తుంది? పక్కదాన్ని కూడా అంటిస్తుందా లేదా? ఎక్కడ అంటిస్తున్నారు? ఏమంటిస్తున్నారు? ఈ పాటికి ఎంతమంది జీవితాలు అగ్ని చేత మండుచు ఉండాలి. ఎందుకు మండటం లేదంటే మన జీవితంలోనే దేవుని యొక్క అగ్ని మన ఆత్మలో లేదు కాబట్టి మనము ఇతరుల్ని కూడా అంటించలేకపోతున్నాం ఆ దేవుని అగ్నితో. అందుకని చూడండి, ప్రారంభంలోనే చాలా చక్కటి మాట పడ్డాడు. నువ్వు వెళ్ళి దీపమును వెలిగించు అంటున్నాడు. దీపమును వెలిగించడం అంటే ఏమిటి? వాక్యముని నీవు వెదజల్లం అంటున్నాడు. మనం మన దీపాలని ఎలా వెలిగించుకోగలుగుతామండి? దేని చేత వెలిగించుకోగలుగుతాము? దేవుని యొక్క వాక్యముతో. నీ వాక్యము నా పాదముకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను ఆశ్చర్యపోతుంది ఏమిటంటే 5 సంవత్సరాలు, 1 సంవత్సరం, 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా కూడా భార్యాభర్తలలో అగ్ని కూడా లేదు. పక్కనే బ్రతుకుతారు. మళ్ళీ భార్యాభర్తలు తల్లి తండ్రిలో అగ్ని లేదు కాబట్టి వారి పిల్లలకి ఆ అగ్నిని అంటించలేకపోతున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. దేవుడు మన అందరికీ ఆజ్ఞయిస్తున్నాడు, నీలో నేను అగ్నిని పుట్టిస్తాను, ఆ అగ్నిని చల్లారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. దాన్ని ఎలా కాపాడుకుంటావు అంటే వాక్యము నువ్వు ధ్యానిస్తూ ఆ యొక్క అగ్నిని నువ్వు ఇంకా అంటిస్తూ ఉంటావు, ఇంకా పెంచుతూ ఉంటావు. నీ దీపములు ఆ 5 కన్యలు ఎందుకు ప్రవేశించలేరండి? బుద్ధి లేని కన్యలు ఎందుకు ప్రవేశించలేకపోయినారు చెప్పండి?
వారు ఆత్మ అయిన దీపములో వెలుగు లేదు. దేవుడు ఏమంటాడండి? శరీరము పరలోక రాజ్యములో ప్రవేశిస్తుందా? చెప్పండి. ప్రవేశించలేదు. కానీ ఎంత ఆర్భాటమో ఈ శరీరం అంటే, ముస్తాబులు. ఒకరోజు కుళ్ళిపోతుంది సమాధిలో. ఈ శరీరము కుళ్ళిపోతుంది, పురుగులు పడతాయి ఈ శరీరానికి. దానికోసం గంటల తరబడి టైం స్పెండ్ చేస్తాం. కానీ దేవుని అగ్ని మనలోని అంటించుకోవటానికి ఏ మాత్రము మనం ప్రయాస పడటం లేదు. ఈ శరీరము మనల్ని తీసుకొని వెళ్తాదండి. ఈ శరీరానికి ఎంత సెంటు కొట్టినా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఈ శరీరం ఇంకా ఉంటుందా? చెప్పండి, ఉండదు కదా. కానీ నీలో అగ్ని ఎప్పుడైతే ఉండదో అప్పుడే నీ శరీరము కుళ్ళిపోవటము ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నీ ఆత్మ అగ్నిగా మారదో, ఆ అగ్ని నీలో ఉండకపోతే, నీలో రగలకపోతే అగ్ని, నిజంగా మన జీవితము వ్యర్థమైంది. అందుకని చెప్తున్నాడు, మరొకసారి చదవం. ఏమంటున్నాడు చూడండి. The Lord said to Moses, speak to Aaron and say to him, when you set up the 7 lamps, they are to light the area in front of the lampstand అంటాడు. చూడండి, మెనోరా ఎంతమంది చూస్తారండి? దీపస్తంభము ఎంతమందికి తెలుసు? దీపస్తంభం గురించి ఎన్ని బ్రాంచెస్ ఉంటాయండి? మధ్యలో ఒకటి ఉంటుంది, దానికి బ్రాంచెస్ ఉంటాయి. ఆ మధ్యలో బ్రాంచ్ ని మనం సహజంగా సర్వెంట్ బ్రాంచ్ అంటాం. ఏమంటామండి? సర్వెంట్ బ్రాంచ్. ఆ సర్వెంట్ బ్రాంచ్ పని ఏమిటంటే, ఈ ఏవైతే బ్రాంచెస్ ఆయన తట్టు వంగుతున్నాయో, ఎవరైతే దేవుని తట్టు వంగుతున్నాయో, ఏ ఆత్మ అయితే దేవుని తట్టు వంగుతున్నాయో ఆ ఆత్మలు దేవుడంట ఆ మధ్యలో ఉన్న యేసుక్రీస్తు అనే ఆ యొక్క దీపస్తంభముతోని మిగతా ఆత్మల్ని కూడా దేవుడు ముట్టిస్తాడంట, వెలిగిస్తాడంట. అందుకని చూడండి, అన్ని ఎవరిలో కట్టబడి ఉన్నాయి? ఆ మధ్యలో ఉన్న ఆ దీపస్తంభంలో. చిన్న బొమ్మ గీసుకున్నాను నేను నైట్. కనిపిస్తుందా? పెద్దగా కనిపించదు, చాలా చిన్నది. ఇది యేసుక్రీస్తు ప్రభు, ఇది మనమై ఉన్నాము. సాగిలి పడుతున్నాం మనము దేవుని ముందు. దేవుని అగ్ని, నాయనా తండ్రి, నీ అగ్ని చేత నన్ను ముట్టు ప్రభువా, నన్ను కాల్చు ప్రభువా. దేవుడు అంటాడు, పరలోకానికి వెళ్లే ముందు ప్రతిదీ ఒక ఫైర్ టెస్ట్ పాస్ కావాలా లేదా? చెప్పండి. అరే మాట్లాడారేంటి? అగ్నిలో నుండి అగ్ని పరీక్ష ఉన్నదా లేదా మనకి? ఆ అగ్ని పరీక్ష నువ్వు పాస్ కావాలంటే ఆ దహించే అగ్ని నీలో ఉంటే ఏ అగ్ని కూడా నిన్ను మృంగి వేయలేదు, నిన్ను కాల్చి వేయలేదు. దేవుడు అంటున్నాడు, నా అగ్ని చేత నేను నిన్ను ముట్టిస్తాను. ఆ అగ్నిని నా వాక్యముతో నీవు పెంచుకొని నీ పక్కవాడిని, నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లలని ఆ అగ్నితో మీరు ముట్టండి. వారిలో కూడా అగ్ని ఏమొస్తుంది? వారికి కూడా అగ్ని అంటుకుంటుందా లేదా? నీలో మంట ఉంటే పక్కనోడికి మంట ఉంటుందా లేదా? సహజంగా ఎందుకంత మండిపోతున్నావు అంటే, వాడు నిన్ను చూసి మండిపోతే వాడికి కూడా మంట కలుస్తుందా లేదా? వాస్తవంగా చెప్తున్నానండి, అవునా కాదా? సో దేవుడు అంటున్నాడు, మీ దీపముని మీరు వెలిగించుకోండి. అది కేవలము మోషే అహరోనికి చెప్పింది కాదండి. దేవుడు మన అందరితో, ఈరోజు మనము కూడా యాజకులైన సమూహములో ఉన్నాము కాబట్టి నేను ఈ మాట మీతో ప్రస్తావిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, మనము రాజులైన యాజక సమూహము, క్రీస్తు రక్తము ద్వారా చేయబడ్డాము. అందుకనే ఒకవేళ యాజకులలోనే మీలోనే వెలుగు లేకపోతే మీరు ఎవరికి వెలుగునిస్తారు? లెమ్ము, తేజరిల్లము, నీకు వెలుగు ఏడవచ్చినది. ఎక్కడుంది ఆ వెలుగు అంటున్నాడు దేవుడు. ఎక్కడుంది అగ్ని? నిజంగా నువ్వు మంటతో కాలుతున్నావంటే నీ పక్కనోడు కూడా అబ్బా అనాలి. ఆ హోలీ స్పిరిట్ ఫైర్, ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యొక్క ప్రభావము నీ పక్కనున్న వాడికి కూడా అంటుకోవాలి. సంఘములో కూర్చున్నా కూడా నీ పక్కవానికి నువ్వు కూర్చున్నట్లు అనిపించడం లేదంటే ఏ అగ్ని నీలో ఉన్నది, ఏ అగ్ని నీలో లేదు అని మీరే ఆలోచించుకోండి.
నిజంగా అగ్ని ఉంటే, అందుకనే అంటానండి, ఆరాధించేటప్పుడు స్తుతించేటప్పుడు మండిపోవాలి మనం అగ్నితో. అటు విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఎన్ని మార్లు చెప్తాను, సంఘానికి మనం వస్తున్నది ఒక షో చూడటానికి కాదు. గత వారం అంతా దేవుడు చేసిన ఆ మేలుని జ్ఞాపకం చేసుకొని ఆయన పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించుకొని తిరిగి ఏదైతే అగ్ని చల్లారిపోతుందో ఆ అగ్ని చేత మనల్ని మనం కాల్చుకొని ఆ అగ్నిని అంటించుకొని తిరిగి 10 మందికి ఆ అగ్నిని అంటించడానికి వెళ్ళటానికి మనం సంఘంలో కూడి ఉన్నాము. చదువుదామా. నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచు. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపు. అప్పుడు వారు మంగళ కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత. చూడండి, ఎందుకు దేవుడి మాట అంటాడండి? శరీరం అంతా షేవ్ చేసుకోమని ఎందుకు అంటున్నాడు దేవుడి మాట చెప్పండి. ఒకసారి ఊహించుకోండి, ఐబ్రోస్ లేవు, ఏమి లేవు, మొత్తము హెయిర్ షేవ్ అయిపోయింది, శరీరంలో ఏమి లేదు. దాని వలన మట్టి నిలబడుతుందా? శరీరం